is the crazy love. ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. బాయ్ ఫ్రెండ్ కి ఆయనకి ఎట్లా అంటే తెలుసు కదా, కొంతమందికి సైకో. అయితే ఈసంటోడు ఈ గర్ల్ ఫ్రెండ్ కి అంటాడు, డార్లింగ్ ఏం చేస్తున్నావు నువ్వు, స్మైల్ ఏదైనా ఓకే స్మైల్, ఒక్క వాట్సాప్ లో నీ స్మైల్ పెట్టావా అంటది. ఇది స్మైల్ పెడుతుంది. డార్లింగ్ ఏం చేస్తున్నావు, కూరలు వండుతున్నా, ఏ కూర వాట్సాప్ చేయవా, కూర ఫోటో కిచ్ అని వపంపిస్తుంది. ఏం చేస్తున్నావు, లే డాడీ కొట్టిండు ఏడుస్తున్నా, నీ కన్నీరు చూపెట్టు, అది కూడా చూస్తా, అది కూడా పెడుతుంది. మళ్ళా ఓపిక లేక ఇది కూర్చుంటది, హలో వస్తున్నా, ఏం పంపించాలరా నీకు, పెట్టు ఫోన్ పెట్టు, ఓకే చక్కుల మీద చక్కు, నమ్మకం ఉంటే ఉండు, లేకపోతే నాలో మంచితనం ఏంటంటే ఐ డోంట్ ఫీల్ షై. నువ్వు ఆడపిల్ల గురించి చెప్పినప్పుడు కొంచెం షై ఫీల్ అవ్వాలి. ఎందుకు షై భాయ్, దేఖో వర్క్ ఈజ్ వర్క్. సో ఈ సిచ్యువేషన్ లో ఇద్దరు దోస్తులు ఉంటారు. ఈడంటాడు, అరే నీకు తెలుసా మా తాత గురించి, నువ్వు చెప్తేనే తెలుసు కదా, నీకు తెలియదు మా తాత దగ్గర గల్లీ ఉన్నది, పెద్ద గల్లీ. ఎంత పెద్ద గల్లీ అంటే 5 years పోరోడ్ని చెప్తుండే పొయ్యి కిరాయిలు తీసుకొని రాని. ఆ 5 years పోరోడు గల్లీలో పోతే ఆ పోరోడు రిటర్న్ వచ్చే వరకు 55 ఏజ్ ఉంటుందండి. ఈడంటాడు, అవన్నీ పోనీ మీ తాత ఏం చేస్తాడు, అరే మా తాత గురించి నీకేం తెలుసు, మా తాత దగ్గర పెద్ద కట్టె ఉన్నది తెలుసా అంటది. పెద్ద కట్టెనా, మా తాత మా నాయనమ్మ ఏడిస్తే నవ్వునికి ఆ మబ్బుల్ని ఈ మబ్బుల్ని ఇట్లా గెలుకుతుండే, తిరిగి నీళ్ళు పడుతుండే. ఈడంటాడు, మళ్ళీ అంత పెద్ద కట్టె ఏడ పెడుతుండే అంటే మీ తాత గల్లీలో పెడుతుండే అంట, మీ తాత గల్లీలో పెడుతుండే అంట. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది. దేవుడా దేవుడా దేవుడా, ఇద్దరు కలిసి జైరాబాద్ పోతారు. మధ్యలో పెట్రోల్ పంప్ వచ్చింది, పెట్రోల్ వేయించుకున్నారు, జట్ అని వెళ్ళిపోయారు. చీమ వెళ్ళిపోయింది, ఎలిఫెంట్ అక్కడే నిలబడింది. ఎందుకు నిలబడింది చెప్పు. ఇక్కడ పెట్రోల్ బంక్ ప్లాస్టిక్ కాదు, చీమ ప్లాస్టిక్ కాదు, ఏనుగు ప్లాస్టిక్ కాదు. నువ్వు కంటెంట్ తర్వాత పైన తిప్పి నడుమని నడుస్తా, కానీ ప్లాస్టిక్ అని బద్నాం చేయకయ్యా. కెమాక్సిన్ స్మెల్ వచ్చి వెళ్ళిపోయింది. కెమాక్సా చీంటే ఒక మానకెళ్ళేవు ప్లాస్టిక్ నాకొచ్చు. ఏంది, ఏనుగు పెట్రోల్ బంక్ దగ్గర శ్రీ మురళీ మోహన బెల్ రైస్ తింటుంది. యాక్చువల్లీ పెట్రోల్ పంప్ లా చీమ జట్ అని వెళ్ళిపోయింది. ఏనుగు అక్కడ ఎందుకు నిలబడిందంటే ఆ పెట్రోల్ పంప్ వేసేటోడు లేకుండే, అందుకే ఆగింది. తెలియదు బ్రతుకింత